రైతులు 35 రోజులుగా జైళ్లలో ఉంటే అది సబ్జెక్ట్ కాదట, అది చర్చనీయాంశం కాదట. కానీ పర్యాటక రంగానికి సంబంధించి చర్చ పెడతానంటున్న సన్నాసి రేవంత్ రెడ్డిని నేను అడుగుతా ఉన్నా, నీకు మనసుందా? నీకు హృదయం ఉందా? నీ నియోజకవర్గంలో నిన్ను ఓటేసి గెలిపించిన ప్రజలు, నిన్ను ఓటేసి ముఖ్యమంత్రిని చేసిన ప్రజలు జైళ్లలో ఉంటే సిగ్గు లేకుండా పర్యాటక శాఖకు సంబంధించి నేనేదో చేస్తాను, పాలసీ పెడతానంటూ ముందుకొస్తున్నావే, సిగ్గుందా అని అడుగుతా ఉన్నా. అయినా నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 రకాల పర్యాటకం కొనసాగుతున్నది. ఒకటేమో ఢిల్లీ పర్యాటకం, ఎక్కే విమానం దిగే విమానం తప్ప ₹1 కూడా వచ్చింది లేదు. సంవత్సర కాలంగా ముఖ్యమంత్రి 30 సార్లు ఢిల్లీ పోయినాడు, మంత్రులు 70 సార్లు పోయినారు. కానీ 100 సార్లు పోయినా 100 పైసలు కూడా తెలంగాణకు తేలేని సన్నాసులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు. అదే మాదిరిగా రెండో పర్యాటకం బాగా ఉంది, అభివృద్ధి చెందుతున్నది అంటే జైళ్ల పర్యాటకం. ఎవరు ఈయన మీద మాట్లాడితే వాళ్ళను జైల్లో పెట్టాలా. ఒకవైపు మీరు చూస్తా ఉన్నారు కొడంగల్ రైతులు జైల్లో 35 రోజులుగా. అదే మాదిరిగా సోషల్ మీడియాలో ఎవరైనా పోస్ట్ పెడితే జైలు. ఆఖరికి ఎల్ఎన్టీ లాంటి ప్రముఖ సంస్థ, అంతర్జాతీయ సంస్థ, దాని CFO ఒక్క మాట అంటే మీ ఫ్రీ బస్ వల్ల మా రైడర్షిప్ తగ్గింది అంటే నిన్ను కూడా జైలుకు పంపుతాననే ఒక నియంతృత్వ పోకడ ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోతా ఉన్నాడో ఆయనకు ఒకటే చెప్తా ఉన్నాం. ఇవాళ గిరిజన రైతులు ఎవరైతే కొడంగల్ రైతులు, కొడంగల్ బిడ్డలు సంగారెడ్డి జైల్లో ఉన్నారో, చెర్లపల్లి జైల్లో ఉన్న మా నాయకుడు పట్నం నరేందర్ రెడ్డి, మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, న్యాయం లభిస్తుంది. మేము శాసనసభ వేదికగా ముఖ్యమంత్రిని ఒకటే అడుగుతున్నాం, నీ అయ్య జాగీరా తెలంగాణ, నీ అయ్య జాగీరా కొడంగల్, భూమి ఇయ్యా, నా సొంత భూమి నేను ఇయ్యా అంటే జైల్లో పెట్టేందుకు ఎవరు నువ్వు? నియంతవా, రారాజువా, చక్రవర్తివా? ఏమనుకుంటున్నావు నీకు నువ్వు? ప్రజాస్వామ్యంలో అత్యున్నత వేదిక శాసనసభ. ఆ శాసనసభలో చర్చ పెట్టమంటే దమ్ము లేక పారిపోయిన దద్దమ్మ రేవంత్ రెడ్డి. అందుకే నేను అంటా ఉన్నా, నువ్వు ఏ ప్రయత్నాలు చేసినా, ఎన్ని కుయుక్తులు పన్నినా ఆ రైతుల తరఫున కొట్లాడుతూనే ఉంటాం. ఈ రోజు ఒక రూపంలో వచ్చినాం, రేపు ఇంకో రూపంలో వస్తాం. తప్పకుండా నిన్ను ఎంటగడతాం.